In villages where screens were rare, cricket was just a distant sound. So we brought the game everyone loves, from Mumbai to Delhi and beyond. One win made it possible. Cheers, dreams, and cricket under open skies. One game, one joy, one win. కామెంట్స్ చూసి ఎంత బాధ అనిపిస్తుంది అంటే జవాబుకు జవాబు ఇస్తాను చెప్పేసి మా అమ్మ అని అంటావు అని చెప్పేసి నా వైఫ్నే కొట్టిన. నా మమ్మీకి ఆపరేషన్ అయినప్పుడు మా తమ్ముడు నేను కలిసేసి ఆపరేషన్ చేయించకపోతున్నాయి మా అమౌంట్. వెళ్ళి బతకండి అని చెప్పేసి అంటారు. నేను పోయినంటే గుండె వాళ్ళు కూడా తెలుసా ఆమె. మా అమ్మని మీ దగ్గర పెట్టుకుంటారా, ఉంచుకుంటారా మా అమ్మని? మా అమ్మకి ఏమైనా అయితే మీరు రెస్పాన్సిబుల్ ఉంటారా? నేను మా చెల్లె మా తమ్ముడు ఒకటే రూమ్లో ఉండే. ఎంత అన్కంఫర్ట్. నేను మా తమ్ముడు మా చెల్లె మా డాడీ మా మమ్మీ ఒకటే రూమ్లో ఉండే. మా అమ్మని అడగండి మీరు. ఎవ్రీథింగ్. నేను చచ్చే వరకు నా అమ్మ కావాలి నాకు. అదర్వైజ్ నా అమ్మ చచ్చే వరకు నాకు కావాలి. ఓకే, నేను చెప్తున్నా, నా అమ్మ ఉంటేనే నేను ఇంటికి వెళ్తాను, లేకపోతే ఇల్లు అమ్మేస్తున్నా. సో గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి. అండ్ నిన్న వీడియో రిలీజ్ చేసినందుకు నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, కింద కామెంట్స్ చూసి, వీడియో గురించి కాదు, కామెంట్స్ చూసి ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ప్లీజ్ నేను ఎప్పుడు మీకు అనలేను ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి అని చెప్పేసి. కొన్ని విషయాలు నేను క్లారిఫికేషన్ చేద్దాం అనుకుంటున్నాను మమ్మీ గురించి, రైట్? మీ ఇచ్చే కామెంట్స్ గురించి కూడా. అంటే నా బాధ మీరు అర్థం చేసుకోలేరు, మా అమ్మ బాధ మీరు అర్థం చేసుకుని చూసినాం, అక్కడ నాకు బాధ అనిపిస్తుంది. ఓకే, ఎస్, మా మమ్మీకి సపోర్ట్ చేసినందుకు ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. బట్ అట్లా అని చెప్పేసి నా కన్సర్న్ మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు చూసిన, నా బాధ మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు, దానికైతే చాలా బాధ ఉంది. నేను మీ కామెంట్ చదివే ముందు ఒక చెప్దాం అనుకుంటున్నాను. నేను అపార్ట్మెంట్ కొనేసి నియర్లీ 2.5 సంథింగ్ చేంజ్ అవుతూ ఉంది. కానీ మీకు తెలిసింది ఏంటంటే 1 year నుంచే తెలుసు మేము అపార్ట్మెంట్ కొన్నట్టు. మరి దానికంటే ముందే కొన్నాను, ఇంట్లో కూడా తెలియదు. సో మెల్లగా నేను ఒక డ్రీమ్ హౌస్, ఇది నాకు చాలా పెద్ద డ్రీమ్ హౌస్. ఎందుకంటే నా సేవింగ్స్ విత్ లోన్తో సహా నేను కొన్నాను. ఓకే, సో నేను ఈ ఇల్లు కొన్నది నా ఫ్యామిలీ మొత్తం 3 BHK తీసుకున్నాను. అంటే నా ఫ్యామిలీ మొత్తం, నా మమ్మీ, మా డాడీ, మా తమ్ముడు వచ్చినప్పుడు, మా చెల్లి వచ్చినప్పుడు, మా పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరు కలిసి ఉండడానికే 3 BHK అపార్ట్మెంట్ విత్ గేటెడ్ కమ్యూనిటీ అది కొన్నాను. ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం, మా గురించి కాదు, నాకు ఉషా గురించి, నా పిల్లల గురించి కాదు. అట్లా ఉంటుంటే నేను సింగిల్ బెడ్రూమ్ కొంటుండే, నేను ఆ డబుల్ బెడ్రూమ్ అన్న కొంటుండే ఈ ఫ్యామిలీ మొత్తం ఉండడానికే. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, నిన్న వీడియో తీసినందుకు ఐఎమ్ సో సారీ. ఓకే, పబ్లిక్ ప్లాట్ఫామ్లో నేను ఇది ఎందుకు పెడుతున్నాను కూడా దాని గురించి చెప్తాను. సో ఫస్ట్ కామెంట్ ఏంటంటే, సారీ సార్, మీ రెగ్యులర్ ఫాలోవర్స్ కాబట్టి మీరు కామెంట్ పెట్టారు, పరశురామ గౌడ. ఓకే, తను కామెంట్ పెట్టిందో ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ కామెంట్ ఉంది ఏంటంటే, రెస్పెక్ట్ యువర్ మామ్ ఫస్ట్. నిదానంగా ఇంటికి పిలిస్తే వస్తారు, ఆర్డర్ చేస్తే ఎవరు రారు, అర్థం చేసుకో వినయ్. సార్, ఈ విషయం గురించి 1 month నుంచి నేను 1 year నుంచి మమ్మీని అడుగుతూ ఉన్నాను. నిదానంగా అడిగినాను, వీడియో పెట్టకుండా అడిగినాను, వీడియో పెట్టుకుంటూ అడిగినాను. వీడియో కూడా ఎందుకు పెడుతున్నానంటే, మమ్మీకి ఒక భయం ఉండాలి, అదే పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెడుతున్నాడు అని చెప్పేసి. యాజ్ ఐ టోల్ యూ, నేను అపార్ట్మెంట్ కొన్నది మా పేరెంట్స్తో సహా అందరం కలిసి ఉండాలని చెప్పేసి. ఓకే, రెస్పెక్ట్ యువర్ మామ్ అండ్ ఫస్ట్ అని చెప్పేసి ఇక్కడ కామెంట్ వచ్చాడు. నా మమ్మీని ఎంత రెస్పెక్ట్ చేస్తానో, మా పేరెంట్స్ ఎంత రెస్పెక్ట్ చేస్తానో నాకు తెలుసు. ఒకవేళ నేను రెస్పెక్ట్ చేయకుండా ఇప్పుడు నన్ను పంపించేస్తుంది. అదే కదా, నేను రెస్పెక్ట్ చేయకుండా నేనే వెళ్ళిపోతుండే. నా వైఫ్, నా పిల్లలు, మా మామ్, మా డాడ్ ఎంత రెస్పెక్ట్ చేస్తానంటే, ఉషా నాతో ప్రాంక్ చేసింది రీసెంట్ టైంలో. ఇట్లా మమ్మీకి జవాబుకు జవాబు ఇస్తాను చెప్పేసి, మా అమ్మ అని అంటావు అని చెప్పేసి నా వైఫ్నే కొట్టిన. అంత ఇంపార్టెన్స్ ఇస్తా. బిఫోర్ మ్యారేజ్ కూడా నేను ఒకటే మాట అన్నాను ఉషాకి, నా పేరెంట్స్కి నువ్వు రెస్పెక్ట్ ఇస్తా అంటే, నా పేరెంట్స్కి నువ్వు సేవ చేస్తా అంటేనే నేను రా అని చెప్పేసి, పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అన్నాను. దానికి ఒప్పుకుని కాబట్టి నేను పెళ్లి చేసుకున్నాను. అంత రెస్పెక్ట్ ఇస్తాను నా ఫ్యామిలీకి, నా పేరెంట్స్కి. అదే వాళ్ళకి కూడా తెలుసు, అర్థమైందా? సో రెస్పెక్ట్ నాకు తెలుసు సార్, నేను ఏ విధంగా ఇస్తున్నాను మా పేరెంట్స్కి. ఓకే, మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే ఇచ్చేసాను ఏ విధంగా రెస్పెక్ట్ ఇస్తున్నాను అని చెప్పేసి, రైట్? ఇంకొక కామెంట్ సార్,
ఇంకొక కామెంటు శోభమ్మ రామరాజు 7621 ఈ కామెంట్ ఏంటంటే, అమ్మ ఇక్కడ ఉండడమే కరెక్ట్, మీరు వెళ్ళండి, సపరేట్గా ఉండండి, ఆమెకి రెస్ట్ దొరుకుతుంది, ఫోర్స్ చేయకు వినే. రెస్ట్ దొరుకుతుందా మా అమ్మకి? ఇప్పుడు రెస్ట్ దొరుకుతలేదా మా అమ్మకి? నేను వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మా తమ్ముడు ఫారెన్లో ఉన్నారు, రైట్? సో చిన్న కొడుకు లేరు, నేను ఒక్కడిని ఉన్నాను. నేను కూడా వెళ్ళిపోయినాను అనుకో, మా మమ్మీ డాడీ ఉంటారు. మా మమ్మీగా నేను లేను అని చెప్పేసి పొద్దున వనుకుంటుంది, ఇక నైటే లేస్తుంది, తినేసి మరీ వనుకుంటుంది. ఎందుకంటే ఎవ్వరు ఉండరు, చైన్కి కూడా ఎవ్వరు ఉండరు. ఇక్కడ వాషింగ్ మిషన్ ఉంది, ఎవ్రీథింగ్ తెచ్చి పెట్టినా నేను, ఓకేనా? మమ్మీ ఎప్పుడు మమ్మీ గురించి వండుకోడు, వండితే నా గురించి వండుతారు మమ్మీ, అదైతే గుర్తుపెట్టుకో. లేకపోతే మా డాడీ గురించి వండుతారు. ఇప్పుడు నేను లేననుకో, మా డాడీ కూడా ఏమని చెప్తారు తెలుసా, మమ్మీ ఏదో ఒక తినేసి, లేకపోతే నైట్ వండి పెట్టిస్తారు. తను 24 hours రెస్ట్ తీసుకుంటూ ఉంటారు, దానివల్ల హెల్త్ ఖరాబ్ అయిపోతారు. ఐ నో అబౌట్ మై మామ్. ఇప్పుడన్నా నేను ఫోర్స్ చేసి, నడువు మమ్మీ జర వాకింగ్ వెళ్ళు, నడువు మమ్మీ జర ఇది పని చేయి, నడువు మమ్మీ జర నువ్వు టీవీ అయినా చూడు అని చెప్పేసి అంట. లేకుంటే మమ్మీ ఇట్లనే అనుకుంటూ ఉంటుంది, మమ్మీ హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. నేను లేకుంటే మాత్రం నిజంగా చెప్తున్నా, మమ్మీ హెల్త్ బరాబర్ ఖరాబ్ అవుతుంది. ఇది 100% షూర్. ఆమెకు రెస్ట్ దొరకదు, ఓవర్ రెస్ట్ దొరికిపోతారు ఆమెకి. అంటే ఇప్పుడు రెస్ట్ దొరుకుతలేరా? మమ్మీ లేస్తుంది, పొద్దున్న చాయ్ ఉషానే పెడుతుంది, ఓకే? అప్పుడప్పుడు ఉషానే వంట వండుతుంది, రైట్? మధ్యాహ్నం మమ్మీ వండుకుంటుంది ఒక 3 to 4 hours, మళ్ళీ నైట్ వండుకుంటుంది. ఆమెకి ఏం పని ఉందని చెప్పేసి మమ్మీకి రెస్ట్ ఎందుకు దొరకదు? రెస్ట్ చాలా బాగా దొరుకుతుంది మమ్మీకి. నేను వెళ్ళిపోయినా నాకు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మీ పిల్లలు వెళ్ళిపోయినా అనుకోండి, మీకు ఏమైనా వర్క్ చేయబుద్ధి అవుతుందా? ఏమైనా వండుకొని తినబుద్ధి అవుతుందా? ఇది ఒకసారి నాకు కింద కామెంట్ చేయండి, ఓకే? ఇంకొక కామెంట్, అరవింద్ కుమారాకి నో మెచ్యూరిటీ, నో టాకింగ్ సెన్స్, నో రెస్పెక్ట్ అండ్ టోటల్ సెల్ఫిష్ అంట. సెల్ఫిష్ నో రెస్పెక్ట్ గురించి నేను మాట్లాడేసిన ఆల్రెడీ. నేను సెల్ఫిష్ ఉంటే నా మమ్మీకి ఆపరేషన్ అయినప్పుడు మా తమ్ముడు నేను కలిసేసి ఆపరేషన్ చేయించకపోతున్నాయి మా అమౌంట్. నేను సెల్ఫిష్ ఉండుంటే నేను మా అమ్మని తీసుకోపోకుంటుండే. ఫస్ట్ థింగ్ నేను చెప్పేస్తున్నాను మా అమ్మని, మా అమ్మ నువ్వు ఇక్కడ నుండి నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి. నాకేంటంటే ఉన్న ఒక లైఫ్ అందరితో కలిసి ఉండాలని ఉంటుంది నాకు. నా అమ్మ అంటే నాకు ప్రాణం. మా డాడీతో అంటే క్లోజ్ బాండింగ్ లేదు, కానీ మా డాడీ అంటే కూడా ప్రాణం. మా అమ్మ నేను బెస్ట్ ఫ్రెండ్స్ లెక్క ఉంటాం. ఒకటి ఏంటంటే మమ్మీ వస్తే నాకు సంతోషం అవుతుంది, మమ్మీ వస్తే నా పక్కన ఉంటుంది. ఏమైనా సడన్గా ఏమైనా అయిపోతారేమో మమ్మీకి అన్న భయం. మమ్మీ ఇప్పుడు చెప్తారు నేను బాగానే ఉన్నాను, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి బతకండి అని చెప్పేసి అంటారు. నేను పోయినంటే గుండె వలుగుతుంది తెలుసా ఆమె. అది నాకు తెలుసు, నేనుంటున్నా 30 years నుంచి నేను ఉంటున్నా, నాకు తెలుసు. ఇలా సెల్ఫిష్ ఏమో, నేను మమ్మీని ఏమన్నా పైసల గురించి సాగుడుతున్నానా, ఏమన్నా అడిగినానా? అరే నా ఇంటికి రా అని చెప్పేసి అంటున్నా మమ్మీకి. మమ్మీ అడుగు నా ఇంటికి రా, దీంట్లో సెల్ఫిష్నెస్ ఏముంది? ఇమాజిన్ చేసుకోండి, మీరు ఇష్టపెట్టేసి వెళ్ళిపోతారు ఉండొచ్చు పేరెంట్స్ని, కానీ నేను ఇష్టపెట్టలేను కదా నా పేరెంట్స్ని. నా పేరెంట్స్ అంటే నాకు చాలా ఇష్టము. దీనిలో సెల్ఫిష్నెస్ ఎందుకు వచ్చి నాకు అర్థం కాలేరు. ఇష్టం ఉన్నట్టు కామెంట్స్. అసలు కొంచెం ఆలోచించండి, నేను ఎందుకు ఫోర్స్ చేస్తున్నాను మమ్మీని. దీనిలో సెల్ఫిష్నెస్ దేనికంటారు? ఒకవేళ తీసుకోపోకుంటే సెల్ఫిష్నెస్ అంటారు. మమ్మీ నేను తీసుకెళ్తున్నానే, దాంట్లో సెల్ఫిష్నెస్ ఎక్కడుంది? నా మమ్మీ గురించి నేను ఎన్ని చేస్తాను నాకు తెలుసు. మా అమ్మ గురించి నేను సెల్ఫిష్నెస్ ఏంది? నా బెడ్రూమ్ చూసారా మీరు ఒకసారి? ఇంత చిన్నగా ఉంటుంది, అలా మంచమే పడుతుంది. ఆ మంచంలో నా కొడుకు నా పైన అనుకుంటుంది తెలుసా, నిద్ర మబ్బులో. ఆ మంచంలో ఎంతమంది అని పడతారు? ఇంకెక్కడ పోయి అనుకోవాలి మేము? ఒక న్యూ ఎన్విరాన్మెంట్ కోరుకుంటే మీకు సెల్ఫిష్నెస్ అనిపిస్తుందా? అమ్మతో గట్టిగా మాట్లాడితే సెల్ఫిష్నెస్. మీ అమ్మని ఎప్పుడు మీరు తిట్టలే ఇన్ ద సెన్స్ గట్టిగా మాట్లాడలే. నేను ఏమైనా గలీజ్ మాటలు తిట్టాను మా అమ్మని? కోపం వచ్చినప్పుడు మీరు ఎప్పుడు గట్టిగా మాట్లాడలే? ఎంత కోపం వచ్చినా అమ్మ అని చెప్పేసి అన్నాడు. నిజంగా చెప్పండి, మీరు ఎప్పుడు మీ అమ్మ నాన్న ఎప్పుడు కోపం వచ్చినప్పుడు ఒక మాట లేదా? సెల్ఫిష్నెస్ అంటే దీనిలో సెల్ఫిష్నెస్ ఎక్కడుందో నాకు అర్థమైతే లేదు. సెల్ఫిష్నెస్ ఉంటే ఎప్పుడు నేను వెళ్ళిపోతున్నాయి కదా మా ఇంట్లోకి నుంచి. అయితే గుర్తుపెట్టుకోండి.
వినయ్ గారు ఎందుకు అమ్మ నాన్న గారిని ఎందుకు బాధ పెడుతున్నావు? ఇప్పుడు వాళ్ళ తరం అయిపోయింది. నువ్వు మీ పిల్లల్ని పెద్ద చేసి లైఫ్ సెటిల్ చేయి. ప్రతిసారి మమ్మీని ఎందుకు కించపరుస్తూ? నువ్వు పెళ్లి చేసుకున్నాకైతే వాళ్ళకి ఆస్తి కలిసి రాలేదు. తల్లిదండ్రులను బాధ పెట్టి వెళ్తే నీకు కలిసి రాదు. ఇంకోసారి అమ్మ నాన్న బాధ పెట్టకు. వెళ్ళవయ్యా వెళ్ళు. నాగత్రివేణి. మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను వెళ్ళిపోతే మా ఇద్దరు పేరెంట్స్ అరౌండ్ లైక్ 60 ఏజ్ ఉన్నోళ్ళు ఎట్లుండాలనుకుంటున్న వాళ్ళు. నేను అదే చెప్తున్నా. నాకు ఎంత బాధ అనిపిస్తుంది. నేను నా మనసు ఒప్పుతలేదే నేను ఒక్కని వెళ్ళిపోనికే. ఎంతసేపు చెప్పి వెళ్ళిపోనికే. నా మనసు అస్సలు ఒప్పుతలే నా పేరెంట్స్ ఇచ్చిపెట్టేసి వెళ్ళిపోనికే. మా అమ్మ పిచ్చిది. నేను లేకుండా ఉండదు. ఆమెకు తెలుసు అది. ఇప్పుడు చెప్తున్న రీజన్ ఏంటంటే మా అమ్మ ఎందుకు వస్తలేదంటే నా ఎంబది నా ఇల్లు కాబట్టి, రేపు దినము నా చెల్లె వస్తారు కాబట్టి, రేపు దినం నా తమ్ముడు వస్తారు కాబట్టి ఇది మాకు పెద్ద కొడుకు ఇల్లు అని చెప్పేసి అనుకుంటుందేమో అని చెప్పేసి నా ఇల్లు సొంతం ఇల్లు మా ఆయన కట్టించిన ఇల్లు ఉండాలి అని చెప్పేసి తను ఉంటుంది. కానీ నాకు తెలిసి ఒకవేళ నేను వెళ్ళిపోయినాను అనుకో మా అమ్మకి ఏమైనా అయితే మీరు రెస్పాన్సిబుల్ ఉంటారా? సబ్స్క్రైబర్స్ నేను అడుగుతున్నాను. ఇద్దరు మా డాడీ వెళ్ళిపోతారు షాప్, నా ఫర్నిచర్ దాంట్లో చేస్తున్నారు. మా అమ్మ ఒక్కటి ఉండగలుగుతారా? ఇప్పటికే మోకాలు నొప్పి అని చెప్పేసి ఉంటారు. ఇప్పుడే వీక్ ఉంటారు మా అమ్మ. కొన్ని వీడియోస్లో నేను చూపెడతలేను తను ఉండే వీక్నెస్కి. ఉండగలుగుతారు అనుకుంటున్నారు మీరు? నేను ఈ వయసులో ఇచ్చిపెట్టి పోతే వాళ్ళకి సేవలు ఎవరు చేస్తారు అనుకుంటున్నావు? ఓకే డౌన్ 2 years 3 years, ఓకే 3 years 5 years, దాని తర్వాత ఎవరు చేస్తే సేవలు నేనే చేయాలి కదా మా అమ్మకి. మా ఆయన కూడా మా నాన్న కూడా నేనే చేయాలి కదా. నా దగ్గర ఉంటే ఏమవుతుంది? మీరు ఎప్పుడైనా అది ఇది ఆలోచిస్తున్నారు. వెళ్తే నా ఎంబడి వస్తే ఏంది డిసడ్వాంటేజ్ ఏంది? నెక్స్ట్ కామెంట్. నేను బతిమలాడుతూనే ఉంటాను. లేకుండా ఇచ్చిపెట్టేస్తాను. నేను సీరియస్ చెప్తున్నా. వినయ్ పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వు, నీ కిడ్స్ నీకు రెస్పెక్ట్ ఇస్తారు. అప్పుడు నేను రెస్పెక్ట్ ఇస్తా కాబట్టే మా అమ్మ నాన్న నాతో ఉంటున్నారు. అదైతే గుర్తుపెట్టుకోండి. నేను రెస్పెక్ట్ ఇస్తా కాబట్టే నేను ఈ పొజిషన్లో ఉన్నాను. నాకు తెలుసు నేను ఏ విధంగా మీరు ప్రతిసారి రెస్పెక్ట్ అని చెప్పేసి అనుకున్నాను. ఒక్క వీడియోతో నన్ను జడ్జి చేయకండి. అది కోపంతో అన్నాను. ఎవరన్నా కోపంకి వస్తే ఇట్లనే మాట్లాడతారు. మీ పేరెంట్స్ తోటి మీరు ఎప్పుడు మాట్లాడలేదు ఆ కోపంలో. నేను రిపీటెడ్గా ఆన్సర్స్ ఇవ్వాలనుకుంటలేను. దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను నా పేరెంట్స్కి ఇచ్చే రెస్పెక్ట్ నా వైఫ్ కన్నా అంత ఇయ్యను నేను రెస్పెక్ట్. నా పేరెంట్స్కి అంత రెస్పెక్ట్ ఇస్తాను. అర్థమైందా? మా మధ్యలో ఎప్పుడు గొడవలు జరగలేదు. నేను మా డాడీ చెప్పింది మాట వింటాను. ఒకవేళ రెస్పెక్ట్ ఇవ్వకుండా నేను మా డాడీకి వద్దులే అన్నీ చేసింది మమ్మీకి చెప్తే నచ్చదు. నేను చేసినాను అని చెప్పేసి మమ్మీ నేను ఇది చేసినా నీ గురించి, డాడీకి ఇది చేసినా అని చెప్తే మమ్మీకి డాడీకి నచ్చదు. కాబట్టి నేను అది ఏం చెప్తలేను. రీసెంట్ వీడియోస్ చూడండి. మా డాడీ 40th yearకి నేను ఏం గిఫ్ట్ ఇచ్చినాను ఒకసారి చూడండి. రెస్పెక్ట్ నేను ఇచ్చే రెస్పెక్ట్ మీ పేరెంట్స్కి మీరు కూడా ఇవ్వాలి. ఎంత రెస్పెక్ట్ ఇస్తాను. ఇది అవుట్ ఆఫ్ కోపం, అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ తోటి వస్తుంది. మా ఇంటికి వండుకు వస్తలేవు అంటే అవుట్ ఆఫ్ కోపం, అవుట్ ఆఫ్ బాధతో వస్తుంది నాకు. అరే ఇంత పెద్ద ఇల్లు తీసుకున్నానే నా పేరెంట్స్ వండుకు వస్తలేరు అని చెప్పేసి. నాకు తెలుసు మీరైతే మీ పేరెంట్స్ ఇన్స్పిరేషన్ వచ్చేస్తారు. కానీ నేను అట్లా అంటున్నాను. అదైతే చెప్తున్నాను. నేను ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు మై ఫ్యామిలీ. మా అమ్మని అడగా నేను ఇచ్చే రెస్పెక్ట్ ఇస్తున్నా ఎవరన్నా ఇయ్యరు. నెక్స్ట్ క్వశ్చన్ రా. సేమ్ క్వశ్చన్స్. నీకు నచ్చిన ఫుడ్ చేయడానికి మీ మమ్మీ కావాలా? ఈ క్వశ్చన్ గురించి అవును నా నచ్చిన ఫుడ్ గురించి మా అమ్మని పిలిపిస్తున్నాను. ఈవెన్ మా ఉషాకి వండనికి వచ్చినా సరే మా అమ్మ వండితే నాకు చాలా మంచి అనిపిస్తుంది. అదృష్టం ఉందని మా అమ్మ వండితే. అర్థమైందా? మా అమ్మ వండినట్టు ఇంకొవ్వరు ఉండరు అని తనకి అది సంతోషం మా అమ్మకి. అరే నేను మా కొడుకు కొండి పెడుతున్నా అని చెప్పేసి. నేను లేకుంటే అసలు ఉండరు కూడా ఉండరు మా అమ్మ. అయితే గుర్తుపెట్టుకోండి. వినయ్ ఉన్నాడు కాబట్టే వండుతుంది. ఇది 100%. మా ఇంట్లో ఫుడ్ ఉంటే నా గురించే. అర్థమైందా? మా వినయ్ తింటేనే మా అమ్మకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఉండనికేనే మీరేమనుకో, ఉండనికేనే. ఉషాకి ఫుడ్ వచ్చినా సరే నేను చెప్తాను, ఉషా నువ్వు ఉండకు, మా అమ్మతో వండిపి అని చెప్పేసి అంట. ఎన్నిసార్లు ఉండింది ఉషా మీకు తెలుసు? అసలు పాపం తన వీడియోస్ తీయరు. కానీ తన ఫుడ్ ఎప్పుడైనా చూసినారు మీరు? ఎన్నిసార్లు వీడియోస్ చూసినా వీడియోస్ ఉషా వండుతున్నా అని చెప్పేసి. ఉషాకి ఉండనికి రాలనుకుంటా. అంటే తెలియలేరా నాకు? నేను పెళ్లి చేసుకునేటప్పుడు అన్నీ చూసి చేసుకున్న పెళ్ళి. వెదర్ ఇట్స్ లవ్ మ్యారేజ్ అయినా సరే నీకు వంట వస్తుంది. ఐ హ్యావ్ ఏ పర్ఫెక్ట్ వైఫ్. నేను చెప్తున్నా నాకు పర్ఫెక్ట్ వైఫ్ దొరికింది.
అర్థమైందా? ఇంకా మమ్మీ ఎట్లా అంటే నా కొడుకు నేను ఉండండి తినడే అని చెప్పేసి విషయాన్ని ఆపుతుంది తెలుసా. అదైతే గుర్తుపెట్టుకోండి. అదృష్టం ఉండాలి అమ్మ ఉంటుంది నీకే. అవును, నేను అదృష్టం ఇంకా ఉండాలనుకుంటున్నా. నేను మా అమ్మ ఉన్నంత కాలం మా అమ్మకి చాటనయ్యే వరకు వండిపిస్తాను నేను. ఎందుకంటే అదృష్టం ఉండాలి దీనికి అమ్మ అవుతుంది. అండ్ మా అమ్మ వండినట్టు ఇంకో ఈ జన్మలో ఇంకో ఎవ్వరు ఉండరు. ఇన్ఫాక్ట్ నేను చెప్పాలనుకుంటే కదా ఉషాకి ఫుడ్ వచ్చినా సరే ఉషా కూడా ఉండలేదు. ఎందుకంటే ఆ రుచికి నేను మరిగి ఉన్నాను మా అమ్మ రుచికి. కానీ ఫుడ్ గురించి కాదు, ఫుడ్ నాకు దొరికిపోతారు అబ్బా. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, నాకు దొరికిపోతారు. నాకు ఎక్కడైనా పోయినా ఇప్పుడు ఈ రూమ్లో కూర్చున్నాను, విజ్ఞాన్ నాకు ఉండి పెట్టాను, దండను ఉండి పెట్టేస్తాను నాకు. బట్ నాకు నా అమ్మ ఫుడ్డే కావాలి నాకు. ఎందుకంటే నేను అదృష్టవంతుంది నా అమ్మది ఫుడ్ తింటున్నందుకు. నెక్స్ట్ ఆంటీ టు బీ హానెస్ట్, అసలు వాళ్ళతో వద్దు. హీ డోంట్ నో రెస్పెక్ట్. మీతో పని చేయడానికి తప్ప వీడు పెద్ద యాక్టర్ గాడు, చాలా ఎక్కువ మాటలు మాట్లాడుతున్నాడు. మా అమ్మని మీ దగ్గర పెట్టుకుంటారా, ఉంచుకుంటారా మా అమ్మని? మా అమ్మకి ఏమైనా అయితే మీరు రెస్పాన్సిబుల్ ఉంటారా? మేడం ప్లీజ్ ఆన్సర్ చేయగలుగుతారా మీరు? ఎవరన్నా ఇప్పుడు జనరేషన్ ఎట్లుందంటే పేరెంట్స్ వద్దని చెప్పేసి అంటే మా అమ్మ ఏం పని చేస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు మీరు? ఏం పని చేస్తున్నారు అనుకుంటున్నారు? బాసన్ తోముతుందా? పనేమే లేదా? బట్టలు ఉట్టుకుంటుందా? ఇంట్లో వచ్చి చూడండి ఉషానే ఉట్టుకుతారు బట్టలు. మమ్మీ అసలు ముట్టుకోరు కూడా ముట్టుకోరు. అర్థమైందా? ఉంటానా మమ్మీ ఇంకనేమో ఉషా కలిసి చేస్తాడు ఉంటా. అది కూడా మమ్మీకి ప్యాషన్ కాబట్టి నేను వండుతానే అని చెప్పేసి వండుతుంది. అర్థమైందా? ఉంటారు తప్ప ఇంకొక ఏ పని చెప్పాం. అది కూడా మ్యాక్సిమం ఎప్పుడు పొద్దున్న వండుతారు, నైట్ పూట ఉషా చూసుకుంటారు మొత్తం. తను ఉండేది మధ్యాహ్నం ఒకటే. A to Z వర్క్ చేశారు ఉషా, A to Z వర్క్ చేశారు పని ఆమె. అర్థమైందా? పెద్ద యాక్టరా, పేరెంట్స్ని లవ్ చేసాడు యాక్టరా. మీరు ఉండొచ్చు మేడం, నేను అట్లా కాదు, నేను అంత యాక్టర్ కాదు. నేను నా అమ్మ అంటే నాకు ప్రాణం, మా అయ్య అంటే నాకు ప్రాణం, నా పిల్లలు అంటే ప్రాణం, నా వైఫ్ అంటే ప్రాణం. నాకు ఫ్యామిలీ అంటే చాలా ఇంపార్టెన్స్. నా సర్కిల్లో నా దగ్గర ఉన్న టీంని అడగని మీకు చెప్తుండ్రు నా ఫ్యామిలీ అంటే ఎంత ఇష్టమో. నేను ఎప్పుడు నెగిటివ్ కామెంట్స్కి రెస్పాండ్ కాను. కానీ ఇట్లాంటి కామెంట్స్ కావాలని పింక్ చేసి, కావాలని అది బాధ కలిగించామనే కామెంట్స్ ఇవన్నీ. ఈ జనరేషన్ ఎట్లుంది, పేరెంట్స్ పెళ్లి కాగానే ఇష్టపెట్టేస్తున్న పేరెంట్స్ని. కానీ నేనే ఎందుకో పట్టుకున్నా, నా అమ్మ అంటే నాకు ఇష్టం కాబట్టి. ఇంకా చెప్పాలంటే నాకు మస్తు మాటలు ఉన్నాయి కానీ నేను చెప్పలేను మీకు అసలు. మా అమ్మకి ఏమైనా అయితే నువ్వే రెస్పాన్సిబిలిటీ, ఓకేనా? నేను వెళ్తాను, మా అమ్మకి ఏమైనా అయితే నువ్వే రెస్పాన్సిబిలిటీ అయితే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, She will feel uncomfortable in your house if a sister comes. Doesn't she have some same ఈ freedom? కామెంట్ వినండి. వాళ్ళు ఈ కామెంట్ చెప్పిన వాళ్ళే కరెక్ట్. పేరు చదువు. Shilpa Rao. శిల్ప మేడం ఏం చెప్పిండి ఒకసారి వినండి మీరు. She will feel uncomfortable in your house if a sister comes. Does she have same freedom like in the house? Your house will definitely be dominated by you and your wives. That's for sure. But your mom's presence makes a lot of difference in your home with you. విన్నారా? అది ఒక్కటే, అది నా ఇల్లు అని చెప్పేసి మమ్మీ రావద్దు అనుకుంటున్నాను. ఎందుకంటే రేపు దినమో నా తమ్ముడు మా చెల్లె వస్తే అది మా అన్ని ఇల్లు అని చెప్పేసి ఎక్కడ అన్కంఫర్టబుల్ ఉంటారేమో అని చెప్పేసి, డాడీ ఇల్లుకి అన్ని ఇల్లుకి చాలా డిఫరెన్స్ ఉంటుందని చెప్పేసి మమ్మీ అనుకుంటుంది. అర్థమైందా? అందుకే రీజన్ మమ్మీ రావట్లేదు. ఉండాలి. నేనే లేనప్పుడు మా అమ్మ ఉంటూనే ఉండరు అసలు. అది గుర్తుపెట్టుకొని మీరు. నేను లేనప్పుడు నేను ఎన్నిసార్లు చూసినా, నేను చిన్నప్పటి నుంచి ఉన్న 30 years నుంచి మా అమ్మ దగ్గర ఉన్నా. నాకు తెలియరా? నేను లేకుంటే అసలు ఫుడ్ కూడా ఉండదు మా అమ్మ. అరే మీరు లేరురా, ఏరొకటి తిన్నాం మేము, నిన్నటి తిన్నాం రా, ఉప్మా వేసుకుంటున్నా, అవే మా అమ్మకి అవే. నేను లేకుండా అసలు వంట కూడా ఉండదు. నెక్స్ట్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్ నిషా మందాస్ 7284. ఈమె కూడా కరెక్ట్ చెప్పింది. కామెంట్ చూడండి, ఈమె కూడా కరెక్ట్ చెప్పింది. నా బాధ మీరు కూడా అర్థం చేసుకోలేదు. కానీ కొన్ని కామెంట్స్ అర్థం చేసుకున్నాయి, కొన్ని కామెంట్స్ అవి కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే అర్థం చేసుకున్నాయి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి, వినయ్ ఈజ్ నాట్ షౌటింగ్, ఈజ్ ట్రైంగ్ టు కన్విన్స్ ఈ నీడ్ టు చేంజ్ హోమ్ విత్ దేర్ పేరెంట్స్. కరెక్ట్. నేను ఉడతలేను, నా అమ్మని నేను కన్విన్స్ చేయడానికి పోతున్నాను. 1 year నుంచి దీని గురించి ఇదే డిస్కషన్ జరుగుతుంది, అపార్ట్మెంట్స్ గురించి. అమ్మ రా 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 అని చెప్పేసి నేను కన్విన్స్ చేస్తూ ఉన్నాను. నా చేతులకించి వెళ్ళిపోయింది అది. ఓకేనా? మా అమ్మ ఎన్నిసార్లు చెప్పినా బ్లాక్మెయిల్ కూడా చేసిన మా అమ్మకి, నేను రాను అని చెప్పేసాను. అందుకే నేను ఉర్రవల్లి వస్తుంది. ఓకేనా? our mother should understand is not saying to sell home, is thinking about his kids too. ఓకేనా? నేను నా పిల్లల గురించి ఆలోచిస్తున్నా.
నేను ఒక బెటర్మెంట్ గురించి ఆలోచిస్తున్నా. సేమ్ ప్లేస్లో ఉండలేను. రేపు దిన నా పిల్లలకి పెద్దగా అవుతారు, వాళ్ళకి కూడా సపరేట్ రూమ్ ఉండాలి కదా. జనరేషన్ చేంజ్ అవుతుంది. నేను మా చెల్లె మా తమ్ముడు ఒకటే రూమ్లో ఉండే. ఎంత అన్కంఫర్ట్. నేను మా తమ్ముడు మా చెల్లె మా డాడీ మా మమ్మీ ఒకటే రూమ్లో ఉండే. మా అమ్మని అడగండి మీరు. పాతరు ఇప్పుడు ఇక్కడ వచ్చినాం ఇల్లు కట్టినాక. కానీ అంతకుముందు మేము అందరం ఎట్ ద ఏజ్ ఆఫ్ 22-23 కూడా ఒకటే రూమ్లో ఉంటుండే మేము అందరం. 1 BHK, కిచెను, బెడ్రూము, హాల్, అంతే. అర్థమైందా? అండ్ ఈస్ థింకింగ్ అబౌట్ హిస్ కిడ్స్ టు మేనేజింగ్ మదర్ అండ్ హిస్ ఫ్యామిలీ ఈస్ రియలీ అప్రిషియేటెడ్. వెన్ వినయ్ ఈస్ ట్రయింగ్ టు కనెక్ట్ విత్ ఫ్యామిలీ, వై అవర్ మదర్ ఈస్ డినైడ్. మా అమ్మ వండుకొద్దంటుంది. నేను అదే నాకు ఇప్పుడు కూడా పాయింట్ నాకు అర్థం కాదు. వండుకొద్దంటుంది మా అమ్మ. రావచ్చు కదా నా ఎంబది, దేనికి? ఒక రీజన్ చెప్పండి, ప్రాపర్ రీజన్ చెప్పండి యూట్యూబ్లో. నేను చెప్తే ఇప్పుడు నేను పబ్లిక్లో వండుకొట్టిన అంటే మా అమ్మకి తెలియాలి, ఈ మ్యాటర్స్ అన్నీ తెలియాలి. రేపు దినము యూ పీపుల్ షుడ్ నాట్ పాయింట్ అవుట్, అరే ఎందుకురా మీ అమ్మని ఇష్టపెట్టినావు అని చెప్పేసి. అంటే ఎవరు పాయింట్ అవుట్ చేయొద్దు నన్ను. నేను హ్యాపీగా ఉండలేను ఎట్లయినా. బట్ నేను సోషల్ మీడియాలో ఉన్నా కాబట్టి నేను సపరేట్గా ఇది ఎందుకు యూట్యూబ్లో పెడుతున్నా అంటే వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే రేపు దినం కామెంట్ చేసేది మీరే. మీ అమ్మని తీసుకెళ్ళరా, అరే నా వైఫ్ తోటి నేను యానివర్సరీకి బయటికి వెళ్తే మీ అమ్మని కూడా తీసుకుని రావచ్చు కదా, మీ అమ్మని ఎందుకు తీసుకుని రావు, ఎప్పుడు నీ వైఫ్ తోటి పోతాను. మా అమ్మ వస్తాంటే నేను ఎందుకు తీసుకొని వెళ్ళానబ్బా. మనీ డజంట్ మ్యాటర్ ఫర్ మీ. నా ఫ్యామిలీకి ఎప్పుడైనా మా ఫ్యామిలీ గురించి వస్తే మా అమ్మ రాదు. మా డాడీకి మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది రానీకి, కానీ మా అమ్మ చెప్తే రాడు. ఇక మా అమ్మ వస్తలేగా నేను రామని నేను ఎక్కడ తీసుకెళ్ళాను అడుగు. ప్రతిసారి వైఫ్ తోటి వెళ్తా అంటే ఇక నాకు దగ్గర నో ఆప్షన్. ఇక నా అమ్మతో కాకుండా నా వైఫ్ తోటి వెళ్ళాలి. నాకు వేరే సంసారం లేదు కదా, వేరే వాళ్ళతో వెళ్ళడానికే. ఎస్, షీ షుడ్ ఆల్సో థింక్ అబౌట్ దేర్ ఫ్యూచర్. ఈజ్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ దిస్ ఫ్యామిలీ. నేను చెప్తున్నా, ఇప్పుడు కుల్లా చెప్తున్నా, ఫ్యామిలీ గురించి నేను చాలా చేసిన. జనరేషన్లో ఒకళ్ళు ఉంటారు ఫ్యామిలీని చేంజ్ చేసిన వాళ్ళు, అది నేను నా తమ్ముడు. ఏదైతే గుర్తుపెట్టుకో, ఫ్రమ్ లోవర్ క్లాస్ నుంచి ఇప్పుడు అప్పర్ మిడిల్ క్లాస్ దాకా తీసుకొని వచ్చినాం. చూసినాం గేట్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ మై బ్రదర్ అండ్ మీ. చాలా చేసినాం మా ఫ్యామిలీ గురించి. అయితే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అర్చన జీ, నీకు నచ్చిన ఫుడ్ చేయనీకే మీ మమ్మీ కావాలా? ఎస్, మా మమ్మీ కావాలి. ఫుడ్ గురించి ఎవ్రీథింగ్. నేను చచ్చే వరకు నా అమ్మ కావాలి నాకు, అదర్వైజ్ నా అమ్మ చచ్చే వరకు నాకు కావాలి. అయితే గుర్తుపెట్టుకోండి ప్లీజ్. రియల్ లవ్ ఫ్రమ్ యువర్ సన్. ఎస్, ఐ రియలీ లవ్ మై మమ్, ఐ రియలీ లవ్ మై ఫ్యామిలీ. అయితే గుర్తుపెట్టుకోండి, ఐ రియలీ లవ్, రెస్పెక్ట్ ఎవ్రీథింగ్ అబౌట్ మై ఫ్యామిలీ. ఇఫ్ దే ఆస్క్ మీ ఎనీథింగ్, ఐ కెన్ గివ్ ఎవ్రీథింగ్. ఒక్కసారి నోరు తెరిచి అడుగుమని చెప్పు, ఇచ్చేస్తాను. ఆస్క్ పొలైట్ బ్రో అని చెప్పేసి అన్నారు. ఐఎమ్ సారీ, నేను రూడ్గా మాను. నో కామన్ సెన్స్ ఎట్ ఆల్ టు యూ వినయ్. మీ అమ్మతో ఎట్లా మాట్లాడి నీకు తెలియదని చెప్పేసి అన్నారు. రెస్పెక్ట్ ఇయ్యి. మీ సన్న అట్లనే రియాక్ట్ అవుతారు. అందుకల్లా బర్రెలా మొత్తుకుతున్నావు, నీ కుయ్యా వ్లాగ్స్ పోతుంది అని, నీ కుయ్యా కిచెన్ పోతుందని, నీ మీద ఉన్న అభిమానం పోతుంది, అంత మంచి తల్లి దొరకడం. నా అమ్మ, నా తల్లి అందరి తల్లిలు గొప్పలు, నా అమ్మ ఇంకా గొప్పది. ఓకేనా? కుయ్యా వ్లాగ్స్ నేను అమ్మ లేకుండా ఎన్నో వీడియోస్ కొట్టుకున్నాను, ఇప్పుడు కూడా కొట్టుకుంటాను, లేకపోతే ఆపేస్తాను కుయ్యా వ్లాగ్స్. కుయ్యా కిచెన్ నా ఇంట్రెస్ట్ అస్సలు కాదు, మా అమ్మ ఇంట్రెస్ట్. మా అమ్మ నేను నాకు ఛానల్ పెట్టి నిన్ను వంటలు చూపెట్టుకుంటా అని చెప్పేసి మా అమ్మ ఇంట్రెస్ట్, నా ఇంట్రెస్ట్ కూడా లేదు అది. అండ్ కుయ్యా కిచెన్కి రెవెన్యూ కూడా రారు అది, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, బికాస్ వీఆర్ డూయింగ్ మ్యాక్సిమం షార్ట్స్ కాబట్టి రెవెన్యూ కూడా కాదు. ఓకే, మా అమ్మ ప్యాషన్ అది. రేపు దినం నా తరాలు ఎవరైనా వస్తే ఇట్లా వీడియోస్ చూసాను నేర్చుకుంటారు అని చెప్పేసి ఆమె ఇష్టము. మీరు నేర్చుకుంటారేమో అని చెప్పేసి పెడుతుంది, కానీ కుయ్యా కిచెన్లో అసలు రెవెన్యూ కూడా మాకు రావు, అది గుర్తుంది. పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వు. సో ఇవన్నీ కామెంట్స్ చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపించింది గాయస్. అదైతే నేను చెప్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, లాస్ట్ పెళ్ళాంని అంటారు అని అమ్మ వాళ్ళని రమ్మంటున్నావా? ఇదే చెప్తున్నాను గాయస్. మీకు కోషి 18 ఒక పెళ్ళాన్ని అంటే నాకు ఏం ఫరక్ పడదు. ఐ డోంట్ కేర్ అబౌట్ ది సొసైటీ, ఐ కేర్ అబౌట్ మై మామ్, ఐ లవ్ అబౌట్ మై మామ్. మా అమ్మ ఉంటేనే నాకు కావాలి. పెళ్ళాన్ని అంటే మా అమ్మ వస్తలే అని చెప్పేసి నేను ఇప్పటివరకు వెళ్ళిపోతుండే కదా, ఇంతగానో రిక్వెస్ట్ చేసినందుకు. ఓకే, నేను చెప్తున్నా, నా అమ్మ ఉంటేనే నేను ఇంటికి వెళ్తాను, లేకపోతే ఇల్లు అమ్మేస్తున్నా. ఇదైతే నేను సీరియస్గా చెప్తున్నాను. నేను ఇంకా రిక్వెస్ట్ చేస్తాను, ఒకవేళ రాలేదనుకో నేను అపార్ట్మెంట్ అమ్మేస్తున్నాను.
ఓకేనా, తక్కువ రేట్ కన్నా అమ్మేస్తాను నేను. మా అమ్మకి ఎంత యాటిట్యూడ్ ఉందో వాళ్ళ కొడుకు నేను అంత యాటిట్యూడ్ ఉంది. అయితే చెప్తున్నాను, తక్కువ కన్నా అమ్మేస్తాను. తను ఈ మంటలో డిసైడ్ చేసి వస్తాను రాను అని చెప్పేసి అంటాను అనుకో, రాను అన్నారు అనుకో, నేను అమ్మేస్తున్నాను అపార్ట్మెంట్. ఓకే, నేను అమ్మేస్తున్నాను. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ప్లీజ్ మీరు నా తరఫు నుంచి కూడా కొంచెం ఆలోచించండి, మా అమ్మ తరఫు నుంచే కాదు. ఇట్స్ కైండ్ రిక్వెస్ట్. ఐ రియలీ బెగ్ యూ. నేను దీని గురించి 1 year నుంచి నేను చేస్తున్నాను. మీరు ఎప్పుడు మా అమ్మకి సపోర్ట్ ఇస్తే, మా అమ్మ ఒకవేళ నేను వెళ్ళిపోతే మా అమ్మ పరిస్థితి ఏ విధంగా అవుతుందో మీకు అర్థమవుతలేదు. ఎందుకంటే ఎవ్వరు లేరు చూసుకోనికే, ఎవ్వరు లేరు ఇక్కడ. అట్లీస్ట్ ఉషా ఉండి నేనున్నాను, మా పిల్లలతో ఆడుకుంటుంది. కానీ మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా మనకు ఎవ్వరు ఉండరు. ఒక కొంపల మా అమ్మ ఒక్కటే ఉంటుంది. చాలా వీక్ అయిపోతుంది, గుండె వలిగిపోతుంది. ఐ నో. అప్పుడు కూడా ఏమని కామెంట్ చేస్తారు తెలుసా మీరు, మీ అమ్మకి ఇట్లా పరిస్థితి కావడం నీ వల్లనే. అంటే మీకు నెగటివ్ కామెంట్స్ పెడితే అది మీకు సంతోషం అనుకుంటా. ఐఎమ్ నాట్ షూర్. ఎప్పుడు ఇంత రియాక్ట్ కాలే. అంత సంతోషమా మీకు? సో ఐ వాంట్ టు గివ్ దిస్ ఎక్స్ప్లెనేషన్. నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అండ్ నేను చెప్తున్నా కదా, నేను నా వర్డ్స్ పైన నేను నిలబడతాను. ఒకవేళ మా అమ్మ రాకుంటే, మా నాన్న రాకుంటే నేను అపార్ట్మెంట్ అమ్మేస్తున్నాను. లో ప్రైస్ కన్నా నేను అమ్మేస్తాను, కానీ అమ్మేస్తాను. అదర్వైజ్ ఇక అమ్మకుంటే నేను అట్లీస్ట్ రెంట్ కన్నా ఇచ్చేస్తాను. దిస్ ఈజ్ ఫైనల్. థ్యాంక్ యూ.